విజయవాడ ఆటోనగర్లో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా వంగవీటి ఆశా కిరణ్ హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం ఆనందంగా ఉందని వంగవీటి ఆశా కిరణ్ అన్నారు. అల్లా బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ముస్లిం సోదరులకు వంగవీటి మోహన్ రంగా చాలా అండగా ఉండేవారని, రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ ఆసిఫ్ పాషా అన్నారు. అందరికీ నమస్కారం. రంజాన్ ఒక ఈ పవిత్ర నెలలో మీరందరూ సంతోషంగా ఉండాలని, అల్లా బ్లెస్సింగ్స్ మీ అందరితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇఫ్తియార్ విందుకు నన్ను పిలిచారు. అలాగే ఇవాళ ఇంటర్నేషనల్ విమెన్స్ డే కూడా ఉంది. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి ఆడపిల్లగా చాలా ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా యొక్క స్నేహితులు, మా యొక్క పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా అందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వాలని కోరుకున్నాం. అలాగే మా యొక్క ఏదైతే గతంలో చిన్న పాటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల్ని అనగతొక్కే దిశగా ముందుకెళ్తా ఉంటే వాళ్ళకి ఎదురెళ్ళి ఆ కార్మికులకి న్యాయం చేపించి ఎన్నో కాలనీలు ఇప్పించినటువంటి మన రాష్ట్రానికే కాదు మన ఆల్ ఓవర్ ఇండియాకే నిదర్శనంగా నిలిచినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఇక్కడ మనకి రావడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే ఏదైతే మేము మా యొక్క రంగా గారు ముస్లిం సోదరులకు ఎలాగైతే అండగా ఉన్నారో అదే దిశగా మేము ఆశా కిరణ్ గారికి కూడా అదే దిశగా మా ముస్లిం సమాజం తరఫు నుంచి అండగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చినటువంటి బాబ్జీ గారు కానివ్వండి, అలాగే మన మెకానికల్ కొండా గారు కానివ్వండి, మా యొక్క అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మా యొక్క ఆశా కిరణ్ గారికి మహిళా దినోత్సవము, అంతర్జాతీయ మహిళా దినోత్సవము షీల్డ్ కూడా మేము అందజేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క మా యొక్క గుర్తింపుగా ఉంటుందని చెప్పి మేము ఆమెను పిలిచి ఈ యొక్క సత్కారం చేసుకున్నాం. మేము చాలా గర్వపడుతున్నాం. మా రంగా గారి కూతురు మా అందరి మధ్యలోకి వచ్చి ఈ విధంగా మాట్లాడినందుకు మేము చాలా ఆనందం. మేము ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మా గురువు గారు ఐలా చైర్మన్ గారు సహాయ సహకారాలతో మా యొక్క స్నేహితులు అందరూ కలిసి 8 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము విద్యని ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాలని చెప్పి మా యొక్క గురువు గారు మాకు కొన్ని ఆంక్షలు విధించారు. అయితే విద్యను అందిస్తే ఎక్కడ కూడా మన యావత్తు సమాజం పాడవదు, మన యువతకు ఉపాధి కలిగిద్ది. యువతకు ఆధారంగా నిలవాలంటే మీరు విద్యను ప్రోత్సహించండి, ఇవన్నీ మిగతా పనులన్నీ చేయొద్దని చెప్పి మమ్మల్ని కూడా మా ఐలా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. లాస్ట్ టైం వేసామండి, ఈసారి 10,000 మందికి ప్లాన్ చేసామండి. ఇలాగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఇక వచ్చే రోజుల్లో మేము మా యొక్క సభ్యులతోటి తీర్మానం చేసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడమా, లేదంటే విద్యని ప్రోత్సహించి విద్యార్థులకి ప్రోత్సహించి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రైవేటు స్కూళ్ళకిను అమ్మఒడి ఇస్తున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా అమ్మఒడి ఇస్తున్నాయి. అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉండగా ఆ స్కూళ్ళు ఖాళీగా ఉండి మనం ఆ టీచర్లకి జీతాలు ఇస్తున్నాం. అంటే చిన్న వాళ్ళు కూడా చదవలేని పరిస్థితి. వాళ్ళకి ప్రైవేటు స్కూళ్ళకి వెళ్తే బోల్డ్ అంటే డబ్బులు అవుతున్నాయి, వాళ్ళు చదివించట్లేదు. ఎందుకంటే రిక్షా కార్మికులు ఉన్నారు, అలాగే ఆటో కార్మికులు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్ డ్రైవర్లు పిల్లలు ఉన్నారు, వాళ్ళు 10th వరకు చదివిస్తే 10th నుంచి ఇంటర్మీడియట్ కి చదివించడానికి ముందుకెళ్తలేదు. ఎందుకు ముందుకెళ్తలేదు? మన వ్యవస్థలో ఉన్న ఏదైతే మన స్కాలర్షిప్లు ఉన్నాయో, ఏదైతే ఉన్నాయో, అమ్మఒడిలు ఉన్నాయో అవి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తారు.
అభివృద్ధి చెందిద్ది. ఆంధ్ర రాష్ట్రం ఆల్ ఓవర్ వరల్డ్ లోనే అభివృద్ధి చెందిద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను.